యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం స్వర్ణమయం కానుంది. ఈ నెల 19 నుంచి 23 వరకు ఆలయ బంగారు దివ్య విమాన గోపురానికి మహాకుంభ సంప్రోక్షణ జరుగుతుందని తెలిపారు ఈవో భాస్కర్రావు. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. వానమామలై పీఠాధిపతి పరమహంస మధురకవి రామానుజీయర్ పర్యవేక్షణలో పంచకుండాత్మక యాగం జరుగుతుందన్నారు. ఈ యాగంలో 108 మంది ఋత్వికులు పాల్గొంటారని తెలిపారు. విమాన గోపురం బంగారు తాపడానికి విరాళాలు ఇచ్చిన దాతలకు ఆహ్వానిస్తున్నామన్నారు ఈవో. మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవానికి బ్రహ్మోత్సవాలకు కలిపి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 17న ఆలయంలో తిరుమంజనం కార్యక్రమం ఉంటుందన్నారు. 19వ తేదీ నుంచి సుదర్శన హోమం రద్దు చేస్తున్నట్టు చెప్పారు. 23న దివ్య విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుందన్నారు. అదే రోజు జరగాల్సిన సుదర్శన హోమం, నిత్య కళ్యాణం, సువర్ణ పుష్పార్చన రద్దు చేస్తున్నట్టు తెలిపారు. గర్భాలయానికి ఈశాన్య స్థానంలో మహాయాగశాలను నిర్మించడం జరిగింది. ఈ యాగశాలలో చతుర్ద్వారాలు పంచగుణాత్మకంగా ఈ యాగం జరుగుతుంది. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనేటువంటి యజ్ఞకుండములలోనూ, శ్రీకుండము అనగా పద్మకుండం, మహాలక్ష్మీ కుండం అంటారు, ఈ కుండంలోనూ కూడా ఈ యాగాలు నిర్వహణ చేయడం జరుగుతుంది. పాంచాన్నిక దీక్ష, పాంచరాత్ర ఆగమ శాస్త్రము, ఇలా మూలమంత్ర మూర్తిమంత్ర హోమాలు, జపాలు, 108 మంది ఋత్వికులు ఈ యజ్ఞకైంకర్యంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఇంకా విశేషంగా రామాంజకుటంలో కూడా ఒక 10 మంది వంటస్వాములు అదనంగా రావడం జరుగుతుంది. వచ్చిన భాగవతోత్తములకు ఏ విధమైనటువంటి లోపాలు లేకుండా ఈ కార్యక్రమంతో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య దేవాలయంలో మహావైభవపేతంగా స్వామివారి దివ్య విమాన గోపురానికి స్వర్ణతాపనం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా స్వామివారి దివ్య విమానానికి గోపుర కుంభాభిషేకం జరుగుతుంది. అనగా మూలమంత్ర మూర్తిమంత్ర హోమాలు, పంచకుండాత్మకంగా శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రయుక్తముగా భగవద్ రామానుజ సాంప్రదాయ సిద్ధంగా శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపనాచార్యులైనటువంటి వానమామలై జీరస్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ యనమల రేవంత్ రెడ్డి గారి యొక్క స్వీయ సంకల్పానుసారము ప్రజా అధికారులు, ప్రభుత్వాధికారులు, భక్తులు, దాతలు, ఉదారుల యొక్క ఔదార్యంతో ఈ మహామహోత్సవం మహావైభవంగా జరుగుతుంది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి యాదగిరిగుట్ట దేవస్థానం దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం పనులు పూర్తయినాయి. దాన్ని 19 నుంచి 23 వరకు కుంభ సంప్రోక్షణ జరుగుద్ది. దీనిలో భాగంగా 5 రోజులు యజ్ఞయాగాదులు జరుగుతాయి. ఆ తర్వాత 23వ తారీఖు నాడు ఉదయం 11:54 స్వామివారి దివ్య విమాన గోపురానికి సంప్రోక్షణ జరిపేసి స్వామివారికి అంకితం ఇస్తారు. దీనికి సంబంధించి మొత్తం 65 కేజీల 84 గ్రాముల బంగారం ఉపయోగించాం. ఇది వివిధ రూపాల్లో వచ్చింది. కొంత విరాళాల ద్వారా ఒక 10 కేజీల 500 గ్రాములు వచ్చింది. దేవస్థానానికి ఉన్న గోల్డ్ బాండ్స్ విత్డ్రా తోటి ఒక 3 కేజీల 180 గ్రాములు, దేవస్థానం ఉన్న గోల్డ్ అంటే హుండీల్లో వేసిన మిశ్రమ బంగారం కానివ్వండి, ప్యూర్ గోల్డ్ అది ఒక 12 కేజీల 700 గ్రాములు ఉంది. అదేవిధంగా వెండిని బంగారంగా మార్చడంతో ఒక 8 కేజీల 622 వచ్చింది. 30 కేజీల 51 గ్రాముల బంగారాన్ని కొనడం జరిగింది. సో మొత్తం ఇట్లా 65 కేజీల 84 గ్రాములని మనం ఇచ్చేసాం. ఇది మొత్తం 10,753 స్క్వేర్ ఫీట్స్ గోపురం. ఈచ్ స్క్వేర్ ఫీట్కి 6 గ్రాములు ఉపయోగిస్తాం. ఇది 50 ఏళ్ళు మన్నికతో ఉంటుంది. ఇది 5 అంతస్తుల గోపురం. ఇది పంచతల గోపురం అంటారు. 50.5 అడుగుల ఎత్తులో ఉంది. ఇది దేశంలోనే అతిపెద్ద గోపురం. ఇది విమాన గోపురం, బంగారు తాపడం అంటే బంగారు తాపడంతో ఉన్న విమాన గోపురం అవుతుంది. దీంతోపాటు ఒక 39 కలశాలు అంటే ఈ కమాన్ స్వామివారి రాజగోపురంకి ఇంకా రాగి కలశాలు ఉన్నాయి. వాటిని ఇంకా వివిధ గోపురాల మీద ఉన్న రాగి కలశాలను కూడా బంగారు తాపడం చేపిస్తున్నాం. వాటిని కూడా ఈ కార్యక్రమంలోనే పెడుతున్నాం. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు ఆదేశాలతోటి ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లు కానివ్వండి, ఈ ఉత్సవానికి హాజరయ్యే అతిథులకి ఎలా మర్యాదలు చేయాలి, అదేవిధంగా స్వామివారి ఈ గోపురం ఏర్పాటుకి అన్వేలింగ్ ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాం. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి
డిగ్నిటరీస్ అందరినీ కూడా పర్మిషన్ ఇమ్మని ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ రాసింది. వారందరూ కూడా హాజరవుతారు. ఈ ఆ పీఠానికి అధిపతి అయిన శ్రీ శ్రీ పరమహంస మధురకవి వానమామలై రామానుజీయర్ స్వామి గారు ఈ 5 రోజులు ప్రత్యక్షంగా ఉండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ఆయన పర్యవేక్షణలోనే ఈ కార్యక్రమం మా పెద్దయ్య గారు, కండూరయ్య గారు అందరూ కలిసి చేస్తారు. భక్తులకు, సామాన్య భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు అంటే తాగునీటి సౌకర్యం కానివ్వండి, వాష్రూమ్ సౌకర్యం కానివ్వండి. ఆ రోజు 1 లక్ష మందికి పులిహోర ఉచితంగా ఇవ్వాలని దేవస్థానం ప్రభుత్వానికి అనుమతి రాస్తే ప్రభుత్వం అనుమతించింది. దాన్ని కూడా దీంట్లో చేస్తున్నాం. అదేవిధంగా ఈ 5 రోజులు 2000 మందికి ప్రతినిత్యం అన్నదానం కింద చేస్తారు. దాంట్లో కూడా భక్తులు పార్టిసిపేట్ కావచ్చు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడడానికి అనుభవం లేని వాళ్ళకి దేవస్థాన ఆవరణలోనే ఎల్సిడీలు పెట్టి, అదేవిధంగా పట్టణంలో కూడా బస్టాండ్లో, టోల్ గేట్ దగ్గర, అన్ని ప్రాంతాలు ఎక్కడెక్కడైతే భక్తులు ఎక్కువ ఉంటారో అక్కడ ఈ ఎల్సిడీలు పెట్టి దాన్ని లైవ్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం.